అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఇంకా ఎందుకీ భయాలు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబు, కొంచెం ఈ అడ్రస్ ఎక్కడనో చెప్తారా? ఇటు దిక్కే అన్నారు, కానీ దొరకటం లేదు. అమ్మాయికి పరీక్షకు టైం అవుతోంది. అటుగా వెళ్తున్న ఒక అతన్ని ఆపి వినయంగా అడిగాడు సాంబయ్య. అతను సాంబయ్య ఇచ్చిన కాగితం ముక్కను చూసి, ఇక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళి ఆ మెడికల్ షాప్ ఉంది కదండి, దాని పక్క సందులోకి వెళ్తే మీకప్పుడే బోర్డు కనిపిస్తుంది. చేతులతో సైగ చేస్తూ దారి చెప్పాడు. చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి ముందుకు కదిలాడు సాంబయ్య. అడ్రస్ చెప్పినతను కూడా బదులుగా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. సాంబయ్యను అనుసరిస్తూ అడుగులు వేసింది అతని కూతురు స్వాతి. సాంబయ్య, అతని కుటుంబం హైదరాబాద్కు దగ్గరలో ఉంటే చిన్న టౌన్లో నివాసం ఉంటారు. ఇవాళ స్వాతి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి హాజరవ్వాల్సింది. సెంటర్ హైదరాబాద్లో పడటంతో దానికోసం పట్నం వచ్చారు. మామూలుగానే హైదరాబాద్లో ఏదైనా అడ్రస్ వెతకాలంటే చాలా కష్టం. ఇక సాంబయ్యలాగా వేరే ఊరి నుండి వచ్చిన వాళ్ళకైతే అది మరీ కష్టం. బస్టాండ్ నుంచి వాళ్ళని వీళ్ళని అడిగి కనుక్కుంటూ ఇక్కడి దాకా చేరుకున్నారు. కానీ ఆ తర్వాతే సెంటర్ అడ్రస్ కనుక్కోవటానికి కాస్త గందరగోళంగా అనిపిస్తే దారిలో కనిపించిన ఒక అతన్నాపి అడ్రస్ కనుక్కొనే ప్రయత్నం చేశాడు. ఇందాక అతను సూచించిన విధంగా వెళ్ళగా వాళ్ళు వెతుకుతున్న ఎగ్జామ్ సెంటర్ కనబడగానే, నాన్న అదే అనుకుంటాను, అదిగో అక్కడ చాలా మంది ఉన్నారని స్వాతి అనటంతో ఇద్దరూ అటువైపుకు వేగంగా నడుచుకుంటూ సెంటర్కి చేరుకున్నారు. స్వాతి బ్యాగ్లోంచి తన హాల్ టికెట్ తీసి తనది ఏ హాలో కనుక్కుందామని అక్కడ ఉంచిన బోర్డు వైపుకు నడిచింది. కానీ అక్కడ మగపిల్లల గుంపు ఎక్కువగా ఉండటంతో నీ హాల్ టికెట్ ఇవ్వు, ఏ హాలో కనుక్కొని వస్తా అంటూ స్వాతి హాల్ టికెట్ తీసుకుని గుంపులోకి దూరాడు సాంబయ్య. నెంబర్ వెతకటంలో కాస్త అయోమయంగా అనిపించింది అతనికి. దాంతో తన పక్కనున్న అబ్బాయి సహాయంతో స్వాతి హాల్ టికెట్ నెంబర్ తెలుసుకున్నాడు. స్వాతి నిల్చున్న దగ్గరికి వచ్చి వివరాలు చెప్పి, సరే టైం అవుతున్నట్టుంది, లోపలికి వెళ్ళమ్మా, నేనిక్కడే ఈ చెట్టు దగ్గరే ఉంటా, ఎగ్జామ్ అయిపోయినాక ఇక్కడికే రా, టెన్షన్ పడకుండా బాగా రాయి తల్లి, సరేనా అంటూ జాగ్రత్తలు చెబుతుంటే స్వాతి సరే అన్నట్లు తలాడించి చేతిలో ఉన్న బ్యాగ్ను తండ్రికిచ్చి పౌచు హాల్ టికెట్ మాత్రమే తీసుకొని ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళింది. పరీక్ష మొదలయ్యింది. స్వాతి క్వశ్చన్ పేపర్ చదువుతూ తనకి తెలిసిన ఆన్సర్లను మార్కు చేస్తుంది. ఓ అరగంట గడిచాక స్వాతికి కడుపులో బాగా నొప్పి మొదలయ్యింది. విషయం అర్థమైన స్వాతి, ఇంకా వారం టైం ఉంది కదా, అప్పుడే వచ్చిందేంటి, ఇప్పుడెలా, ఏం చెయ్యాలి, సమయానికి నా దగ్గర ప్యాడ్స్ కూడా లేదంటూ తనలో తానే మదనపడింది. కంగారు పడుతూ కాళ్ళని దగ్గరికి ముడుచుకొని కూర్చుంది. అలా మరికొద్దిసేపు గడిచాక రక్తస్రావం పెరగటంతో స్వాతికి కంగారు రెట్టింపయ్యింది. దానికి తోడు కడుపు నొప్పి తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల పరీక్షపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయింది. అలా పరీక్ష సమయం అయిపోయే వరకు ఇకమతలు పడింది. హాల్లో మిగతా విద్యార్థులంతా ఒక్కొక్కరు వాళ్ళ ఓఎంఆర్ షీట్స్ ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసి హాల్ బయటికి వెళ్ళిపోతున్నారు. స్వాతి మాత్రం తన ప్లేస్ నుండి కదలలేదు. డ్రెస్సుకు మరక అయ్యుంటుందేమో అన్న భయంతో బెల్లు మోగినా కూడా అక్కడి నుంచి లేవలేదు స్వాతి. హాల్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళే వరకు ఉండి చివరగా తను వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళి చూసుకోగా డ్రెస్సుకు కాస్త మరక అవుతుండడం చూసి ఇప్పుడెలా బయటికి ఎలా వెళ్ళాలంటూ ఆందోళన పడింది. తన చున్నీని ఒకవైపుకు వేసుకొని వెనక మరక కనిపించకుండా అడ్డుగా ఉండేలా మరోవైపుకు పట్టుకుని బెదురుగా అక్కడే నించుంది. అదే సమయంలో అక్కడ పనిచేసే ఆయా ఒక ఆవిడ వాష్రూమ్ క్లీన్ చేయటానికి అటుగా వచ్చింది. పరీక్ష అయిపోయింది, అంతా వెళ్ళిపోతున్నారు, తను మాత్రం ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తుంది అన్నట్టుగా స్వాతి వంక చూసిందావిడ. స్వాతి చాలా కంగారుగా ఉండటం గమనించి, ఏమైందమ్మా, వెళ్లకుండా ఇక్కడనే నిలబడ్డావని అడిగిందావిడ. అక్కడే మూలకు పెట్టి ఉన్న చీపురును తీసుకుంటూ. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అది చూసిన ఆయా స్వాతిని సమీపించి, ఏమైంది బిడ్డ, పరేషాన్లున్నావని అడిగింది ఆతృతగా. అది ఆంటీ, నాకు పీరియడ్స్ వచ్చాయి, వెళ్ళలేని పరిస్థితి, నా దగ్గర ప్యాడ్స్ కూడా లేవు, మాది ఈ ఊరు కూడా కాదు, ఇప్పుడెలా వెళ్ళాలో అర్థం కావటం లేదు, ఏడుపు గొంతుతో చెప్పింది స్వాతి. అరే అవునా, అయినా మీరు చదువుకున్న పిల్లలు, ఎప్పుడు ఎంబడి పెట్టుకోవాలి, ఆడపిల్లలకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెల్వది, మళ్ళిప్పుడేం చేస్తావు, ఎట్లా పోతావు, నీ ఎంబడి ఎవరొచ్చిండ్రు, మా నాన్న, బయట అక్కడే పెద్ద చెట్టు కింద కూర్చొని ఉంటారా అన్నారు, ఆయన పేరు సాంబయ్య, మీ నాయననా, ఆయనకెట్లా చెప్పాలబ్బా, సరేలే ఎట్లనో ఒకట్లా ఆయనకే చెప్తే అయిపా, ఇంకిప్పుడు ఎవరు తెస్తారు నీకని చెప్పి గబగబా నడుచుకుంటూ బయటికి వెళ్ళి చూసింది. స్వాతి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, సాంబయ్య అంటే మీరేనా, మీ పాప, ఆవిడ చెప్పేది పూర్తి కాకుండానే అప్పటికే కూతురు ఇంకా రాలేదన్న కంగారులో ఉన్నాయన, మా పాపన, ఏది, ఇంకా రాలేదు, అందరూ వెళ్ళిపోతున్నారు, తను మాత్రం ఇంకా ఎందుకు రావటం లేదు, ప్రశ్నల దాడి చేశాడు సాంబయ్య. ఆయన కంగారు చూసి ఆయనకి కూతురి సంగతి ఎలా చెప్పాలో తెలియక, ఏం కాలే సార్, మీ పాప మంచిగానే ఉంది, కానీ జ్వరం మైలయ్యింది, భయంతోని కొంచెం కండ్ల నీళ్లు తెచ్చుకుంది, ఇక్కడనే మూలకు మందుల షాప్ ఉంది, ఆమెకు కావాల్సినవి జల్దీ పోయి తెస్తే తడబడుతూ ఇబ్బందిగా చెప్పిందాయ. సాంబయ్యకు విషయం అర్థమై సరే అన్నట్లుగా తల పంకించి అన్యమనస్కంగానే గబగబా నడిచి సందు చివర్లో ఉన్న మెడికల్ షాప్లోకి వెళ్ళాడు. ఏం కావాలి సార్, మరో కస్టమర్కి మందులు ప్యాక్ చేసిస్తూ అడిగాడు ఆ షాప్లో పనిచేస్తున్నతను. అది ఎలా అడగాలో అర్థం కాక ఆగిపోయాడు సాంబయ్య. ఊళ్ళో అంటే వాళ్ళమ్మతో పాటు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు, అక్కడ లేడీస్ కార్నర్లోనే కాబట్టి ఆడవాళ్ళుంటారు, సులభంగా తెచ్చుకోగలరు, ఇక్కడంతా మగవాళ్ళే ఉన్నారు, వీళ్ళనెలా అడిగేది, ఆలోచనల్లో మునిగిపోయాడు సాంబయ్య. సార్ మిమ్మల్ని, ఏం కావాలి, షాప్లో అతను కాస్త గట్టిగా అన్నాడు. ఉలికిపాటుగా ఆలోచనల్లోంచి తేరుకొని అది అంటూ నాంచాడు సాంబయ్య. షాప్ వాడు అసహనంగా చూశాడు. అసలు ఇందులో అంత ఇబ్బంది పడాల్సిందేముంది, ఇది ఆడపిల్లల్లో సహజంగా ప్రతీ నెలా జరిగేదే, వీటి అవసరం ప్రతి ఆడపిల్లకి తప్పనిసరిగా ఉంటుందనేది జగమెరిగిన సంగతే, దానికెందుకింత తటాయింపు, మనసులో అనుకున్నాడు సాంబయ్య. ఇక వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఇది ఒక ప్యాకెట్ అని అక్కడున్న శానిటరీ ప్యాడ్స్ వైపు చూయించి అడిగాడు షాప్ వాడు. దీనికింత ఆలోచించాలా అన్నట్లు సాంబయ్య వంక ఒక చూపు చూసి టకటకా తీసి ప్యాక్ చేసిచ్చాడు. సాంబయ్యది తీసుకొని అతనికి డబ్బులిచ్చి పరుగులాంటి నడకతో నడిచి సెంటర్కి చేరుకున్నాడు. అక్కడ అతని కోసమే ఎదురు చూస్తున్న ఆయాని సమీపించి ఆమెకు తన చేతిలో ఉన్న కవర్ ఇచ్చాడు. ఆవిడ వెంటనే వెళ్ళి ఆ కవర్ స్వాతికిచ్చి, తొందరగా పో, మీ నాయన నీ కోసం పరవశిస్తున్నాడంది. స్వాతికి ప్రాణం లేచొచ్చినట్టయింది. కాస్త ఊపిరి పీల్చుకుంది. ఓ 10 నిమిషాల తర్వాత సెంటర్ బయటికి వచ్చింది. కూతుర్ని చూడగానే సాంబయ్యకు కూడా కాస్త హైరాణ తగ్గింది. సారీ నాన్న, ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను, గిల్టీగా ఫీల్ అవుతూ చెప్పింది స్వాతి. ఏం కాదులే తల్లి, పరీక్ష ఇప్పుడు కాకుంటే మళ్ళీ రాయొచ్చు, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా, అయినా ఇది ఆడపిల్లలకి ఎప్పుడూ ఉండేదే కదా, దానికి ఎందుకు ఏడవడం, నువ్వేదో తప్పు చేసినట్లు ఎందుకు భయపడటం అని అడిగాడు సాంబయ్య. తననుకున్నది నిజమే కదా అనిపించింది స్వాతికి. కాస్త మనసు కుదుట పడింది. సరే నువ్వు ఇక దాని గురించేం ఆలోచించకు, పద వెళ్దాం, బస్సు దొరికే వరకు ఎంత టైం అవుతుందో ఏమో అంటూ ముందుకు కలిగాడు. సరే అన్నట్లు తలాడించి తండ్రిని అనుసరిస్తూ అడుగులు వేసింది స్వాతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.